ద్వారా రేషన్ పంపిణీ చేసే విధానాన్ని రద్దు చేసి రేషన్ షాపులను ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. గత వైసీపీ సర్కార్ రేషన్ వాహనాల పేరుతో ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి మాఫియాకు పాల్పడిందని మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి అన్నారు. గతంలో మాదిరిగా జనం రేషన్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. 4 సంవత్సరాలుగా మొబైల్ వాహనాల ద్వారా జరుగుతున్న రేషన్ పంపిణీకి ఫుల్ స్టాప్ పెట్టి పాత పద్ధతిలోనే రేషన్ షాపుల వద్ద నిత్యావసర సరుకుల పంపిణీ పునఃప్రారంభ ప్రక్రియ ఈరోజు ప్రభుత్వం ప్రారంభించింది. అందులో భాగంగా ఈరోజు తూర్పు నాయుడుపాలెం గ్రామంలో ఈ రేషన్ షాపుల పునఃపంపిణీ ప్రక్రియను కూడా ప్రారంభించడం జరిగింది. జేసీ గారు మరియు మినిస్టర్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇక్కడ రేషన్ పంపిణీ ఇప్పటివరకు కూడా మొబైల్ వాహనాల్లో జరిగింది. ఇప్పుడు తిరిగి రేషన్ షాపుల వద్దకు తీసుకురావడానికి ఉన్న ప్రధాన కారణం ఏంటి? కార్డుదారులకి వాళ్ళకి తగిన సమయంలో, వాళ్ళకు అనుకూలమైన సమయంలో ఈ నిత్యావసర సరుకులు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వము తిరిగి ఈ రోజు నుంచి రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీ కార్యక్రమం చేపట్టిందండి. ఇది ప్రతి నెల జూన్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 6 నుంచి 12 వరకు, ఉదయం 8 నుంచి 12 వరకు, అట్లాగే సాయంకాలం 4 నుంచి 8 వరకు ఈ నిత్యావసర సరుకులు అనేవి పంపిణీ కార్యక్రమం రేషన్ షాపుల ద్వారా జరుగుతుంది. అట్లాగే వృద్ధులు, 65 సంవత్సరాల పైబడిన వృద్ధులు, వికలాంగులు, బెడ్ రిడెన్ వాళ్ళకి ఇంటి వద్దకే వెళ్ళి మరి 12 నుంచి ప్రతిరోజు 4 వరకు రేషన్ షాప్ డీలర్ ద్వారా ఇంటి వద్దకే పంపిణీ చేయడం జరుగుతుంది. సార్, అయితే దీనిపైన ఇప్పటికే ప్రతిపక్షాలు కూడా కొంత విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే మొబైల్ వాహనాల ద్వారా ఇంటి వద్దకే రేషన్ పంపిణీ గతంలో జరిగిందని వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే దీంట్లో కొన్ని అవకతవకలు ఉన్నాయి. వాటిని మాపడం కోసం, వాటిని అరికట్టడం కోసమే ఇప్పుడు తిరిగి పునఃప్రారంభం కూడా ఈ రేషన్ షాపుల వద్ద పంపిణీని చేపట్టడం జరిగింది. అయితే దీనిపైన మీరేమంటారు? ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి అర్యాలకు ఇచ్చారు. రెండోది, ఈరోజు 1000 మంది పైగా రాజీనామాలు చేశారు. ఈ బండి వచ్చినప్పుడు మాకు పట్టణాల్లో అయితే మరీ దారుణం. వాళ్ళు వచ్చిన టైం వరకు పనులన్నీ మానుకొని వెయిట్ చేయాలి. ఆ రోజు దాటితే మళ్ళీ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఒక వెహికల్ 2 ప్రాంతాలు 3 ప్రాంతాలు తిరగాల్సి వస్తున్నాయి. అందువల్ల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండేందుకు చర్యలు తీసుకున్నాం. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రభుత్వ లోను కూడా, మిగిలిన బకాయిలు కూడా మా ప్రభుత్వమే పూర్తిగా తీర్చేందుకు చర్యలు తీసుకుంది. ఇందువల్ల వాళ్ళని ఎవరిని కూడా మేము ఇబ్బంది పెట్టడం లేదు. ప్రజా సౌకర్యం కోసం మా ప్రభుత్వం కట్టుబడింది. అయితే ఇప్పుడు ఈ కొత్తగా వచ్చేటువంటి రేషన్ షాపులను కూడా కొంతమంది ఎమ్మెల్యేలు అమ్ముతున్నారంటూ కూడా ప్రతిపక్ష నేతలు కామెంట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని ఏమంటారు? బళ్ళు పేరే చెప్పి బియ్యం మాఫియా చేసింది మీరు, బళ్ళల్లో డబ్బులు పెట్టి ఎలక్షన్లకి డబ్బులు తరలించింది మీరు. మీ తప్పుడుని ప్రజల గ్రామం నుంచి వద్దు అన్న తర్వాత మేము కొత్త విధానానికి వచ్చాం. ఇది అయితే ప్రజలకు అందుబాటులో రేషన్ ప్రతి ఒక్కరికి కూడా చేర్చాలనే ఉద్దేశంతో ఈ విధమైనటువంటి విధానాన్ని తీసుకురావడం జరిగింది. గతంలో వాహనాల ద్వారా పంపిణీ చేసేటప్పుడు రోజుల తరబడి వాటి కోసం ఎదురు చూడటమే కాకుండా గంటల తరబడి ఎదురు చూసి రేషన్ తీసుకోలేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను అధ్యయనం చేసిన తర్వాతే మరి తిరిగి పునఃప్రారంభ ప్రక్రియను కూడా చేపట్టడం జరిగిందని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ కామెంట్లు చేసే వాళ్ళంతా కూడా రేషన్ మాఫియాల గతంలో పాల్పడ్డారని, అటువంటి వాటిని అరికట్టేందుకే నూతన విధానాన్ని తీసుకువచ్చామని కూడా మినిస్టర్ గారు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది దీనికి సంబంధించిన తాజా సమాచారం. వీడియో జర్నలిస్ట్ సంటీతో శ్రీనివాస్, బిగ్ టీవీ.